మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడై ఉంటున్నాడు అంటే మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనం యథార్థముగా దేవుని సెలవు మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మన జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. సూచక్రియలు, మహత్కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని సెలవు మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతిదినం దేవుడితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి. దేవుడు మనకు విజయమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. నెమ్మది మనకు అనుగ్రహిస్తాడు. సంతోషాన్ని, సమాధానమును దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషిస్తాడు, సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనము దేవుని మీద ఆధారపడే వారిగా ఉన్నట్లయితే మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనపై నిత్యము కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఆశ్చర్య రీతిగా మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. క్రియల్లో శక్తిమంతుడుగా ఉంటున్నాడు. అందుకే మనం పరిశుద్ధ జీవితము జీవించే వారిగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితము జీవించే వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి వెంబడించే వారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వైపు చూసే వారిగా మనము ఉండాలి. ప్రతిదినం కూడా మనము దేవుని సెలవు మొరపెట్టినప్పుడు దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడిసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి ఆరాధించి కొనియాడే వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి. మన యొక్క ఆశ దేవుడు నెరవేరుస్తాడు. మన యొక్క కోరికలను సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హృదయవాంఛలను దేవుడు తీరుస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు. ప్రార్థన చేయవలెడలో ప్రభా కృప చూపే దేవుడవు నాయన. అయ్యా నువ్వు ఐశ్వర్యవంతుడై ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా మాకు ఏది కావాలో ప్రభా నాయన మాకు అనుగ్రహించి వాడవు తండ్రి. ప్రతి అక్కరాలు తీర్చివాడవు దానికి స్తోత్రాలు ప్రభు. మంచి జీవనాన్ని అనుగ్రహించి వాడవు నాయన. యేసయ్యానికి స్తోత్రం. నిత్యం మా మీద ప్రభు కృప చూపుతున్న దేవుడవు నాయన. అయ్యా నీకు వందనాలు. నిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా మేము సెలవు మొరపెట్టినప్పుడు నాయన మాకు జవాబు అనుగ్రహించి వాడవు తండ్రి. మా జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వాడవు తండ్రి. మాకు విజయం అనుగ్రహించి వాడవు దానికి స్తోత్రాలు ప్రభు నాయన. అయా తోడుగా నడిపించి వాడవు ప్రభు. మేలు చేసే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ మహిమలో తండ్రి ప్రతి అవసరం తీర్చే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. సమృద్ధినిచ్చేవాడవు నాయన. నెమ్మది దయచేవాడవు నాయన. సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మమ్మల్ని ఆస్వాదించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. చిత్తానుసారం మేము జీవించాలి ప్రభా. అయా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నువ్వు వెంబడించాలి మేము ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు. ప్రతిదినం నీతో సహవాసం ఒక అనుగ్రహించిన ఆయనకి స్తోత్రాలు. అయ్యా నీ మీద ఆధారపడటకు సహాయం చే దేవానికి వందనాలు అయ్యా. నేను మేము ఆశ్రయించాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. ఆపత్కాలంలో ప్రభా ఆదుకునే దేవుడు, నమ్మదగిన సహాయకుడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు. వాళ్ళ సమస్యలు తొలగించే దేవుడవు ప్రభా. నీకు వందనాలు అయ్యా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మార్పుడు రక్షణ దయచేతాన్ని, అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచుతాన్ని,
అయ్యా నీకు స్తోత్రాలు ప్రభుత్వంతో బాధపడుతున్నప్పుడు నన్ను దర్శించు నాయన, వారికి రప్పు తెచ్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా, దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చూడరీతిగా మనకు ఆ స్త్రీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.